హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో సప్లిమెంటరీ డీటెయిల్స్ అలాగే ఎగ్జామ్ ఫీజు, మరి ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయితే ఎంత అమౌంట్ కట్టాలనేది ప్రతి ఒక్కటి చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ మెయిన్ పాయింట్ గా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, మీరు మ్యాథ్స్ గాన ఫెయిల్ అయితే గన మన ఛానల్లో 40 డేస్ ప్లాన్ ప్రకారంగా చెప్పడం జరిగింది అనమాట. ఎవ్రీ లెసన్ కి సంబంధించి ఆల్రెడీ రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళు 40 డేస్ ప్లాన్ చెప్పడం జరిగింది అనమాట. రెగ్యులర్ ఎగ్జామ్ అప్పుడు అందులో 92 మార్క్స్ కి రావడం జరిగింది అనమాట. సప్లిమెంటరీ కూడా 40 డేస్ ప్లాన్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి, మీకు అవైలబుల్ గా ఉంటుంది ప్లేలిస్ట్ లో. ఓకే స్టూడెంట్స్, మరి ఎగ్జామ్ ఫీజ్ డీటెయిల్స్ చూస్తే ఇక్కడ మెయిన్ పాయింట్ గా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఎగ్జామ్ ఫీజ్ డీటెయిల్స్ అలాగనే ఇప్పుడు టైం టేబుల్ మొత్తం చెప్తాను. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసి 2024-4-2025 నుంచి 30-4-2025 వరకు ఫీజు అమౌంట్ కట్టడానికి టైం ఉందన్నమాట. ఒకవేళ ఆ తర్వాత 31/5/2025 తర్వాత ₹50 ఫైన్ అనేది పెరుగుతుంది. మెయిన్ పాయింట్. మరి ఎగ్జామ్ ఫీజు ఎంత కట్టాలి అనేది ప్రతి ఒక్కటి చెప్తాను. మీకు ఎక్కడ కట్టాలి ఎగ్జామ్ ఫీజు అంటే మెయిన్ పాయింట్ గా మీరు మీ స్కూల్లో హెడ్ మాస్టర్ ని కాంటాక్ట్ కావాలి మీరు ఖచ్చితంగా. ఓకే, మరి ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. మెయిన్ పాయింట్ గా మీరు ఒక సబ్జెక్టు లేదా 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు ఫెయిల్ అయింటే ₹110. ఒకవేళ లేదు నేను 3 కన్నా ఎక్కువ ఫెయిల్ అయినానంటే ₹125. ఇంకా అంతే. ఒక సబ్జెక్ట్ గాన ఫెయిల్ అయితే 110, 2 సబ్జెక్టులు ఫెయిల్ అయితే 110, 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినా 110. కానీ 3 కన్నా 4, 5, 6 మొత్తం పోయినారంటే మీరు ఖచ్చితంగా మొత్తం ₹125 కట్టాలన్నమాట. ఇంకా ఏం ఎక్స్ట్రా అంటే అక్కడ ఏముండదు, అంతే ఉంటుంది. అలాగనే మీరు ఈ ఇయర్ అయినా బ్రో ఎవరైనా కట్టొచ్చు, ఫెయిల్ అయినా 10th క్లాస్ అంటే ఎవరైనా అమౌంట్ కట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, మరి ఇవి ఎగ్జామ్ ఫీజ్ డీటెయిల్స్ అనమాట. మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలంటే మీ ప్రిన్సిపల్ ని, అలాగనే మీ హాల్ టికెట్ తీసుకొని మీరు మీ స్కూల్ కాడికి వెళ్ళి అమౌంట్ కట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎగ్జామ్ ఫీజ్ డీటెయిల్స్ అనమాట. మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, మీకోసం సెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ డీటెయిల్స్ చూద్దాం. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే స్టూడెంట్స్, మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ వీడియోలో 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ డేట్స్ అలాగే ఫీజు డీటెయిల్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టైం గానా మీరు మన ఛానల్ చూసింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీరు మ్యాథ్స్ గానా ఫెయిల్ అంటే మన 40 డేస్ ప్లాన్ ప్రకారం చెప్పడం జరిగింది అనమాట మన ఛానల్లో. ఆ 40 డేస్ ప్లాన్ ప్రకారం ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. అవి ప్రిపేర్ అవ్వండి, మీకు ఖచ్చితంగా మంచి మార్కులు అలాగే పాస్ అవుతారు అనమాట. ఓకే స్టూడెంట్స్, మరి ఎగ్జామ్ డీటెయిల్స్ చూస్తే ఇక్కడ మనకి డేట్స్ వచ్చేసి 19/5/2025 లో మనకి తెలుగు అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 కాంపోజిట్ కోర్స్ అనమాట. ఇది మనకి ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. ఇది 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది అనమాట. 9/5/2025 మండే. అలాగే సెకండ్ లాంగ్వేజ్ హిందీ అనమాట. 20/5/2025. అలాగే సెకండ్ లాంగ్వేజ్ కూడా 100 మార్కులకి. టైం వచ్చేసి 9:30 AM to 12:25. అలాగే ఇంగ్లీష్ 21/5/2025 వెనస్డే జరుగుతుంది. ఇంగ్లీష్ 100 మార్క్స్ ఉంటుంది. సేమ్ టైం 9:30 నుంచి 12:45 వరకు. అలాగే మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ వచ్చేసి మీరు 22/5/2025 మ్యాథమెటిక్స్ 100 మార్క్స్ ఉంటుంది. ఓకే, ఎవరన్నా మీరు మ్యాథ్స్ గానా ఫెయిల్ అయితే మన ఛానల్లో 40 డేస్ ప్లాన్ ప్రకారం చెప్పడం జరిగింది. ఆ 40 డేస్ ప్లాన్ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మ్యాథ్స్ రాదు, నేను ఫెయిల్ అవుతాను, అసలు ఇప్పుడే ఫెయిల్ అయ్యాను అని ఏం టెన్షన్ పడద్దండి. ఆ 40 డేస్ ప్లాన్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి. మీకు మ్యాథ్స్ లో మంచి మార్కులు రానికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా పాస్ అవుతారు. మీరు 40 డేస్ ప్లాన్ ప్రకారం కాన్సెప్ట్ గా నేర్చుకున్నారనుకో ఈజీగా అర్థమవుతుంది. 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్, ఇలా ఎవ్రీ లెసన్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. అలాగే ఫిజిక్స్ వచ్చేసి 23/5/2025 ఫిజిక్స్ అనమాట. ఫ్రైడే మొత్తం 50 మార్కులకి. అవును, మాకు ఒక డౌట్. ఇప్పుడు నేను సైన్స్ ఫెయిల్ అయినాను, ఏది రాయాలంటే ఏం లేదు, మొత్తం 2 రాయాల్సిందే. నువ్వు సైన్స్ మొత్తం కలిపి PS బయాలజీ మొత్తం ఉంటుంది. నువ్వు సైన్స్ ఫెయిల్ అయినా అంటే రెండు ఎగ్జామ్లు రాయాల్సిందే. అంటే ఫిజిక్స్ రాయాల్సిందే, బయాలజీ రాయాల్సిందే. అంటే 23/5/2025 లో బయాలజీ ఉంటుంది. 24/5/2025 లో 24/5/2025 లో ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంటుంది. 24/4/2025 లో మనకి బయాలజీ సైన్స్ ఉంటుంది అనమాట. అలాగనే సోషల్ 26/5/2025 మండే ఉంటుంది. 9:30 నుంచి 12:45. అలాగనే ఫిజిక్స్ బయాలజీ వేరు వేరు రోజుల్లో ఉంటుంది. అలాగనే అది 9:30 నుంచి 11:30 వరకే మనకు ఒక టైం ఉంటుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ PDF అంతా కావాలి అనుకుంటే ఎగ్జామ్ డీటెయిల్స్ ఇంకా పూర్తి గురించి అలాగే మన ఛానల్ డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, మీకోసం సెండ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కామెంట్ చేయండి, నేను మీకోసం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, అలాగే నేను మ్యాథ్స్ ఫెయిల్ అవుతాను, నాకు ఏం రాదు అనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, మీకోసం లింక్స్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యు గైస్.